గుడివాడ ఆర్టీసీ డిపో సిబ్బంది ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఆరోగ్య అవగాహన సదస్సును డిపో గ్యారేజ్ నందు నిర్వహించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి కె వెంకటేశ్వర్లు, మచిలీపట్నం మరియు మెడికల్ ఆఫీసర్ హాజరై ఆరోగ్య సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు ఎస్ గోపీచంద్, జిల్లా నాయకులు ఎల్ బసవయ్య, డిపో సెక్రటరీ జయమూర్తి, జాయింట్ సెక్రటరీ సౌల్ రాజు, గ్యారేజీ సెక్రటరీ కె సురేష్, డిపో కమిటీ మరియు సిబ్బంది హాజరయ్యారు. కూడా ఈ ఎస్బీఐ ఇన్సూరెన్స్ పాలసీకి తీసుకోండి. మన ఊళ్ళో ఓపెన్ అవుతుంది కానీ ఇంకో డిస్కస్ చేద్దాం. మరి డిపో పరిధిలో ఎస్బీఐ కొన్ని టిప్స్. పొద్దున్న లేచి ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళు తాగండి. నేను తాగుతున్నాను. దానివల్ల 16 బెనిఫిట్స్ చెప్పలేదు ఉన్నాయి. చాలా బాగా పనిచేస్తుంది. దాంతో స్టార్ట్ చేయండి మీ డైట్ అంతా. ఓకేనా? ఓకే. తర్వాత సాల్ట్ బాగా తగ్గించాలి. Good morning to everyone. I'm Dr. Hussain from Machilipatnam. We are through APSRTC MTM. We are here to do a meeting about a health awareness program through directed by our DM, our MD. So we are here to tell about the health awareness about the patients, how they need to take their health awareness, like about their sleep, about their food, and about their health care, like their weight management and everything. అందరికీ నమస్కారం అండి. నేను డిపిటిఓ కృష్ణా జిల్లా సంబంధించి మచిలీపట్నం హెడ్ క్వార్టర్. మా ఎండి గారి ఆదేశానుసారం మరి ప్రతి ఎంప్లాయీ కూడా ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ మీద వారు మాకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా మేము గుడివాడ డిపోకి వచ్చి ఈరోజు మా డాక్టర్ గారితో కలిసి వచ్చాం. అలాగే మరి మా స్టాఫ్కి అందరూ కూడా ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. ప్రతి ఎంప్లాయీ కూడా ఆరోగ్యంగా ఉండాలి. వారు ఏమేమి వారి యొక్క అలవాట్లు, ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుని వారికి గైడెన్స్ ఇవ్వడం, అలాగే వారి యొక్క ఆరోగ్య సమస్యలు తెలుసుకుని వారికి గైడెన్స్ ఇవ్వడం అనేది మా డాక్టర్ ద్వారా జరిగింది. అందరూ కూడా ఎంప్లాయీస్ కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఇంటరాక్ట్ అయ్యారు. మరి అలాగే వీరికి అనారోగ్యం విషయంలో కూడా మరి వారికి సహాయం చేయడానికి మరి ఎస్బీఐ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మరి ఎండి గారు ద్వారా తీసుకురావడం జరిగింది. ప్రతి ఎంప్లాయీ కూడా మరి ఎస్బీహెచ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని మరి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులన్నీ మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్ళందరూ కూడా అడ్వైజ్ చేయడం జరిగింది. మరి ప్రతి ఎంప్లాయీ కూడా ఆరోగ్యంగా ఉంటేనే వారి యొక్క విధులు సక్రమంగా నిర్వర్తించగలరనేది అందరూ తెలిసిన విషయమే. ఇదే విధంగా మరి అందరూ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి బాగా పార్టిసిపేట్ చేశారు. మరి వారందరూ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం. అలాగే డాక్టర్ గారికి, అలాగే డిఎం గారికి, మిగతా సూపర్వైజర్ కూడా కృతజ్ఞత తెలుపుతూ